నటరాజన్ గారు చాలా ప్రొయాక్టివ్గా మంత్రులతో కూడా ఈవెన్ గచ్చిబౌలి భూముల వ్యవహారం హెచ్సి భూములు ఆమె మీద చర్చలు జరపడం, అంటే రేవంత్ రెడ్డి కంటే ఆమె ఎక్కువనా అనే రకంగా దాంట్లో ఒక కూడా ఎంత మిస్గైడ్ చేశారంటే మీనాక్షి నటరాజన్ గారు చాలా నిజమైనటువంటి గాంధీవాది. అవును, కరెక్ట్. ఏ మాట కామాట గాంధీ మహాత్ముడు మునివరంలో చెప్పినా ఆశ్చర్యం లేదు. చాలా సింపుల్, చాలా సింప్లిసిటీ, చాలా హానెస్ట్. అవును ఆమెకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, గాంధీ ఫ్యామిలీ కొరకు ప్రాణాలు అర్పించినట్టు తత్వం. అవును. అంటే కొంత ఈ ఏమంటాం దాన్ని ఎన్విరాన్మెంటల్ విషయంలో బాగా యాక్టివ్గా ఉంటారు. నిజమైన దాంట్లో తప్పుడు దారి పట్టించారు. మీనాక్షి గారు కూడా మొదట్లో ఇది ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి, వనాలు ఉన్నాయి, నరికేస్తా ఉన్నారని ఒక తప్పుడు ప్రచారం. అక్కడ చిన్న చిన్న బూషెస్, అందుకని ఆమె ఎంటర్ అయ్యారు. ఆమె ఎంటర్ అయ్యారు. ఇలా తెలుసుకుని ఎక్కడ పోయారు సెక్రటరియట్కు ఆవిడ నేను కలిసి మంత్రులకు ఉపసంఘం ఉంది కదా బట్టి గారు ఛాంబర్లో వారితో మాట్లాడడానికి వెళ్ళాం. యాంటీ రూమ్లో కూర్చొని మాట్లాడాం. దానికి సోషల్ మీడియాలో మీనాక్షి గారు వెళ్ళి సీఎం చైర్లో కూర్చున్నారని అక్కడ చర్చించారని. ఎంత దౌర్భాగ్యం! సీఎం చైర్లో కూర్చోలేండి కానీ సెక్రటేరియట్కి వెళ్ళి మంత్రులతో మీటింగ్ పెట్టారు. మాకైనా పద్ధతులు, కొన్ని నియమాలు, నిబద్ధత ఉన్నోళ్ళం మేము. సోషల్ మీడియాలో ఇంత అడ్డగోలుగా మొన్న నేను గోకర్ణ పోయాను. గోవా నుంచి గోకర్ణ పుణ్యక్షేత్రం. అక్కడ మీరు కూడా ఏదో ఎమ్మెల్యేలతో, నేను ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అక్కడ చర్చలు పెట్టాను. మాకు అవసరం ఏముంది అంటే ఒక డౌట్ ఎందుకు వస్తుంది అంటే మహేష్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన అధికారంలోకి 5 ఏళ్ళు ఒకే ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా తక్కువ సందర్భం. అది గతంలో ఇంకెప్పుడు రాజశేఖర రెడ్డి తప్ప ఇంకెవరు లేరు అంతకుముందు గతంలో జరిగింది. కానీ తర్వాత సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి పరిమాణం 5 ఏళ్ళు, రాజశేఖర రెడ్డి ఉన్నారు. 5 ఏళ్ళు ఉండడమే కాకుండా రెండోసారి కూడా ఆయన వచ్చాడు కదా. అవును. సో అలాంటి డిస్టర్బెన్స్ ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో మళ్ళీ కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి నుండి మళ్ళీ తర్వాత కూడా సోనియా గాంధీ వచ్చాకే కదా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య మారింది కూడా అప్పుడే కదా. అది సరే ప్రత్యేక పరిస్థితులు. రోషయ్య గారు స్వతహాగా నేను నడపలేకపోతా ఉన్నాను, మార్చాలనుకున్నప్పుడు ఏదైనా చెప్పవచ్చు, వయసు భారం పడింది, హైకమాండ్ చెప్పుకున్న తర్వాత సరే కొన్ని కారణాలు మార్చారు. తర్వాత కిరణ్ కుమార్ 4 ఏళ్ళు ఉన్నాడు కదా, మారలే కదా. అంత తెలంగాణ ఉద్యమంలో కూడా మార్చాలని ఒత్తిడి వచ్చినా మార్చలే కదా. సో అవి గతంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం నడుస్తుంది. 5 ఏళ్ళు నడుస్తుంది.